పెళ్ళంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూడాలని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. ఈరోజు మనము మేనరికం పెళ్లి వలన వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ స్నిగ్ధ సంస్కృతి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్. చాలా మందికి తెలిసిన విషయమే అండి, మేనరికం పెళ్లిల వలన పుట్టే పిల్లలకి లోపాలు ఉండొచ్చు అని చెప్పేసి. ఇది ఎందువలన వస్తుంది అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. మన అందరిలో కూడా కొన్ని హిడెన్ జీన్స్ ఉంటాయండి. వీటిని మెడికల్ టర్మినాలజీలో ఆటోజోమల్ రెసెసివ్ జీన్స్ అంటారు. దగ్గర బంధువుల పెళ్లిలో ఏం జరుగుతుంది అంటే, అదే జీన్ ఏదైతే ఉందో ఇద్దరిలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మన అమ్మ నాన్నలది కూడా మేనరికం పెళ్లి అయితే గనక ఈ ఛాన్సెస్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. బికాస్ ఈ హిడెన్ జీన్స్ అనేవి పూలప్ అయిపోయి ఎక్స్ప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలకి జెనెటిక్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం కొంత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటివి అన్నమాట. దీని తర్వాత బర్త్ డిఫెక్ట్స్ కూడా ఉండొచ్చండి. అండ్ కొంతమంది పిల్లలలో లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా ఉండొచ్చు. మిస్క్యారేజ్ రిస్క్ కూడా కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. పుట్టిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కుటుంబంలో మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు. ఒక్కసారి సమస్య ఉంటే అదే సమస్య మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ రిస్క్ అందరిలో ఉంటుందండి. నాన్ కన్సాంగ్వినస్ కపుల్స్ అంటే మేనరికం కాకుండా బయట వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళల్లో ఈ రిస్క్ 2 to 3% ఉంటే, దగ్గరి బంధువుల పెళ్లిళ్ళల్లో 4 to 8% ఉంటుందండి. అలానే మేనరికం పెళ్లిలు ఆపేయమనేం కాదండి. మేనరికం పెళ్లి అనుకుంటే గనక దానికి ముందు కానివ్వండి, లేదంటే గర్భం ప్లాన్ చేసుకునే టైంలో కానివ్వండి, జన్యు పరీక్షలు ఆర్ ఎల్స్ జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.